అర్ధరాత్రి 1:05 4 దగ్గర మొదలైనటువంటి దాడులు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి పడేశాయి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉన్న అనుమానం అంటే మొదటి నుంచి ఏదో ఒక రోజు యుద్ధం తప్పదేమో, యుద్ధం చేయాలి, పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళాలి, చాలామందిలో ఉన్నటువంటి ఒక రకమైన భావన, ఒక ఉద్రేకం కనిపించింది. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలనే ఎందుకు టార్గెట్ చేసి పాక్ సైనిక శిబిరాలను పక్కన పెట్టేసింది భారత్? ఈశ్వరు యుద్ధం కావాలి అని సోషల్ మీడియాలో ప్రదర్శన జరిగింది తప్ప ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు కానీ, అంటే ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఏ రాజకీయ నాయకత్వం కానీ యుద్ధం కావాలని చెప్పలేదు, యుద్ధం చేయమని చెప్పలేదు. భారత ప్రభుత్వ అధికారులు కూడా యుద్ధం చేస్తామని చెప్పలేదు. యుద్ధం అంటూ భాష మాట్లాడింది పాకిస్తాన్ నాయకులు, భారత నాయకులు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్, మాకు సింధు నది నీళ్ళాపితే రక్తం పారుతుందని బిలువాలు బుట్టు, ఇంకో మంత్రి అయితే ఇది యాక్ట్ ఆఫ్ వార్, ఇది యుద్ధం కిందగానే పరిగణిస్తాం, అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది పాకిస్తాన్. భారతదేశం డే 1 నుంచి ఒకటే చెప్తోంది, మీరు ప్రైమ్ మినిస్టర్ మాటలు చూడండి, తీవ్రవాదుల్ని వారిని పెంచి పోషిస్తున్నా, వారికి ప్రోత్సహిస్తున్నా, వారి వెనకాలన్న కుట్రదారుని భూమి అంచుల్లో ఎక్కడున్నా మేము పట్టుకొని సంగతి తెలుస్తామన్నారు. సో దట్ వాజ్ ది ఆబ్జెక్టివ్ వారు ఎప్పుడు లేదు. మనము పాకిస్తాన్తో యుద్ధం చేయాలని ఎప్పుడూ కోరుకోలేదు కూడా. యుద్ధం అంటూ రావాలని ఏ సెన్సిబుల్ నేషన్ కోరుకోదు, ఏ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ కోరుకోదు. ఎందుకంటే యుద్ధంలో అందరూ నష్టపోతారు, ఒక్కరే నష్టపోరు. ఒక్క కార్గిల్లో ఎంతమంది అమరవీరులు అయ్యారు. ఇవాళ మన పహల్గామ్లో మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే మన గుండె రగిలిపోతుంది. కార్గిల్లో ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు. కానీ అందుకంటే యుద్ధం ఎప్పుడు కోరుకోం. కానీ యుద్ధం అంటూ మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన ప్రత్యర్థి, మన శత్రువు మన పైన ప్రయోగిస్తే అప్పుడు అనివార్యంగా ఎదుర్కొంటాం. ఇది ఇండియన్ స్టాండ్. అంటే వీ విల్ నాట్ గో ఫర్ వార్, బట్ వీ విల్ నాట్ హెసిటేట్ ఇఫ్ ద వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us. అందువల్ల ఆ రెండవ పదం నేనంటున్నా తప్ప ప్రభుత్వం చెప్పడం లేదు. ఇందులో అందుకొరకు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా భారతదేశం అగ్రెసర్ కాదు. యునైటెడ్ నేషన్ చార్టర్ కూడా అంగీకరించే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణలో భాగం. ఒక నేషన్ విత్ డిగ్నిటీ, ఎప్పుడు కూడా నేషన్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మచ్యూర్డ్ రెస్పాన్స్ ఎలా ఉండాలో అలా ఉంది. ఇందులో మీకు అనేక యునీక్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు బాలాకోట్లో కూడా మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టాం. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే 9 టార్గెట్లను 25 మినిట్స్లో ఏకకాలంలో ప్రిసిషన్గా ఎక్కడ ఏ భవనం పైన అటాక్ చేయాలో అదే భవనం పైన అటాక్ చేశాం. అంటే పాకిస్తాన్ ఊహించగలిగిందా సార్ ఈ తరహా ఉంటుంది అని? అంటే అంచనా ఉండొచ్చు, స్పెసిఫిక్ అంచనా లేకపోయినా దాడి చేస్తాను అంచనా ఉంది. మీకు ఇంకో ఉదాహరణ చేస్తాను. ఇప్పుడు ఈ దాడిలో అటాక్ అయిన స్థావరాలు చూస్తే సౌత్లో బహవల్పూర్ అంటే మసూద్ అజర్ స్థావరం, అది బహవల్పూర్ అని. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ముజఫరాబాద్, ఈ 2 ప్లేస్ సౌత్ సదరన్ మోస్ట్ టార్గెట్ అండ్ నార్థన్ టార్గెట్ తీసుకుంటే 970 కిలోమీటర్స్. ఈ రెండింటి మధ్య దూరం 970 కిలోమీటర్ల దూరం. మామూలు దూరం కాదు కదా, ఏదో పక్కనున్న టార్గెట్లు కాదు. ఇది ఒక 2 డిస్టెన్స్ ఏంటంటే 970 కిలోమీటర్స్. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు జన్మభూమి పంజాబ్ అనేది వాళ్ళ హార్ట్లాండ్ లాంటిది. అలాంటి మీరు ఆర్మీ టాప్ జనరల్స్ తీసుకోనియండి, ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్, వాళ్ళందరిది కూడా పంజాబ్ ఇది హార్ట్ బెడ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాలిటిక్స్. అక్కడ కొట్టాం. ఇందులో 4 టార్గెట్స్ పంజాబ్లో అటాక్ చేశాం. సో మీరు అటు లాహోర్ సమీపంలో, పాకిస్తాన్ యొక్క కమర్షియల్ హబ్ లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునీర్కే, మీకు అక్కడ మీకు లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్, హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్లో అటాక్ చేశాం. 3 ప్రామినెంట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్, లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3కి చెందిన స్థావరాలను అటాక్ చేశాం. సో అందువల్ల దీనికి చాలా యునీక్ సిగ్నిఫికెన్స్ ఉంది. బట్ మనం యుద్ధం కోరుకోలేదు కనుక మన అఫీషియల్ విదేశాంగ ప్రతినిధి క్లియర్గా చెప్పాడు, మాది మెజర్డ్, ప్రపోర్షనేట్, రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ.